హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కామంతో ఉండే స్త్రీలు పురుషులను ఇలా వాడుకుంటారు. అసలు నిజం తెలుసా? ఒక స్త్రీకి ఒక పురుషుడిపై తీవ్రమైన ఆకర్షణ ఉన్నప్పుడు ఆమె ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపించవచ్చు. అయితే ప్రతి స్త్రీ ఒకే విధంగా ప్రవర్తిస్తుందని అనుకోవడం తప్పు. ఆకర్షణ, ప్రేమ, శ్రద్ధ, భావోద్వేగ అవసరం ఇవన్నీ కలిసిపోయి ఉండవచ్చు. మొదటిది, పదే పదే అతని దగ్గర ఉండాలని ప్రయత్నించడం, అవసరం లేకపోయినా మాట్లాడటం, మెసేజ్ చేయడం, చిన్న చిన్న విషయాలకు కూడా అతని సహాయం కోరడం లాంటిది కనిపించవచ్చు. రెండవది, తన గురించి ఎక్కువగా చెప్పడం, అతని అభిప్రాయం అడగడం, అతను తనను ఎలా చూస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేయవచ్చు. మూడవది, అతని బలహీనతలను అర్థం చేసుకోవడం, అతనికి ఏమి ఇష్టం, ఏం నచ్చదు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు బాధపడతాడు అనే విషయాలను గమనించవచ్చు. ఇది ఆకర్షణ వల్ల కావచ్చు, కానీ దాన్ని తప్పనిసరిగా వాడుకోవడంగా అర్థం చేసుకోకూడదు. నాలుగవది, అవసరమైనప్పుడు మాత్రమే దగ్గరవ్వడం. ఒక వ్యక్తి తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడి, అవసరం తీరిన తర్వాత పట్టించుకోకపోతే అది ఆకర్షణ కంటే స్వార్థపూరిత ప్రవర్తనకు సంకేతం కావచ్చు. ఐదవది, అతని భావోద్వేగాలను ఉపయోగించుకోవడం. అతను తనను ఇష్టపడుతున్నాడని తెలిసి అదే విషయాన్ని ఉపయోగించి అతని దగ్గర నుంచి డబ్బు, సహాయం లేదా ఇతర ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తే అది ఆరోగ్యకరమైన సంబంధం కాదు. ఆరవది, అసూయను పరీక్షగా ఉపయోగించడం. అతను తనను ఎంతగా పట్టించుకుంటున్నాడో తెలుసుకోవడానికి కావాలనే మరొకరితో సన్నిహితంగా ఉన్నట్టు చూపించడం వంటి ప్రవర్తన కొందరిలో కనిపించవచ్చు. ఏడవది, దగ్గరగా ఉన్నప్పుడు ఒకలా, దూరంగా ఉన్నప్పుడు మరోలా ఉండటం. మాటల్లో చాలా ప్రేమ చూపిస్తూ అవసరం వచ్చినప్పుడు మాత్రమే సంప్రదిస్తే ఆ సంబంధంలో నిజమైన భావోద్వేగం ఉందా, లేక ప్రయోజనం కోసం దగ్గరవుతున్నారా అనే విషయం గమనించాలి. ఎనిమిదవది, అతని దృష్టి కోసం పదే పదే ప్రయత్నించడం. అతను తనను గమనించాలని కోరుకోవచ్చు. అతను మాట్లాడకపోతే ముందుగా మెసేజ్ చేయడం, చిన్న విషయానికే సంభాషణ మొదలుపెట్టడం లాంటివి కనిపించవచ్చు. తొమ్మిదవది, అతని వ్యక్తిగత విషయాలను ఎక్కువగా తెలుసుకోవడం. అతనికి ఎలాంటి స్త్రీలు నచ్చుతారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడుతాడు, ఎక్కడికి వెళ్తాడు వంటి విషయాలపై ఆసక్తి చూపవచ్చు. పదవది, ఒంటరిగా మాట్లాడే అవకాశాలు వెతకడం. ఇతరులు లేని సమయంలో మాట్లాడాలని లేదా ఎక్కువ సమయం కలిసి ఉండాలని. 11వది, అతని ప్రశంసలను ఆస్వాదించడం. అతను తన రూపాన్ని లేదా వ్యక్తిత్వాన్ని పొగిడితే అదే వ్యక్తి నుంచి మళ్ళీ మళ్ళీ ప్రశంసలు పొందాలని కోరుకోవచ్చు. 12వది, ప్రయత్నించవచ్చు, అయితే ఇది దూరంగా ఉంటే వెంటనే స్పందించడం, ముందుగా పట్టించుకోకుండా ఉన్నప్పటికీ అతను దూరంగా వెళ్ళడం మొదలు పెడితే మళ్ళీ దగ్గరవడానికి ప్రయత్నిస్తే అతని దృష్టి తనకు ముఖ్యమని అర్థం కావచ్చు. 13వది, తనకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రేమగా మాట్లాడటం. సహాయం కావాలి, పని ఉంది, డబ్బు అవసరం ఉంది లేదా ఏదైనా ప్రయోజనం కావాలి, అప్పుడు మాత్రమే చాలా దగ్గరగా మాట్లాడి పని అయిపోయిన తర్వాత పట్టించుకోకపోతే ఇది స్వార్థపూరిత ప్రవర్తనకు సంకేతం. 14వది, అతని భావోద్వేగాలను పరీక్షించడం. నన్ను నిజంగా ఇష్టపడుతున్నావా, నా కోసం ఏం చేస్తావు అంటూ పదే పదే పరీక్షించడం ద్వారా అతని భావాలను అంచనా వేయవచ్చు. 15వది, అతని బలహీనతను ఉపయోగించుకోవడం. అతను తనను చాలా ఇష్టపడుతున్నాడని తెలిసి అదే విషయాన్ని ఉపయోగించి అతనితో తనకు నచ్చిన పనులు చేయించుకోవడం ఆరోగ్యకరమైన సంబంధం కాదు. 16వది, అసూయ కలిగించే ప్రయత్నం చేయడం. ఇతర పురుషులతో కావాలనే ఎక్కువగా మాట్లాడటం లేదా తనకు చాలామంది అభిమానులు ఉన్నట్టు చెప్పడం ద్వారా అతని స్పందనను పరీక్షించవచ్చు. 17వది, దగ్గరగా దూరంగా ప్రవర్తించడం. ఒకరోజు చాలా ప్రేమగా
మాట్లాడటం, మరో రోజు పూర్తిగా పట్టించుకోకపోవడం వంటి ప్రవర్తన ఎదుటి వ్యక్తిని అయోమయానికి గురి చేయవచ్చు. ఇక 18వది అతని సమయాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం. తనకు అవసరం ఉన్నప్పుడు అతను ఎప్పుడు అందుబాటులో ఉండాలని కోరుకోవడం, కానీ అతనికి అవసరం వచ్చినప్పుడు మాత్రం స్పందించకపోతే సంబంధంలో సమతుల్యత లేదని అర్థం. 19వది బహుమతులు లేదా డబ్బుపై ఎక్కువ ఆసక్తి చూపించడం. వ్యక్తి కంటే అతను ఇచ్చే డబ్బు, గిఫ్టులు లేదా సౌకర్యాలపైనే ఎక్కువ ఆసక్తి ఉంటే అది ప్రేమ కంటే ప్రయోజనం కోసం సంబంధం కొనసాగించే అవకాశం కావచ్చు. ఇక 20వది అతని నమ్మకాన్ని ఉపయోగించుకోవడం. నువ్వు నన్ను నిజంగా ఇష్టపడితే ఇది చేస్తావు అంటూ ఒత్తిడి చేయడం ఆరోగ్యకరమైన సంబంధానికి సంకేతం కాదు. 21వది శారీరక ఆకర్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఒకరి వ్యక్తిత్వం, విలువలు, భావోద్వేగాలను పట్టించుకోకుండా కేవలం శారీరక ఆకర్షణ ఆధారంగా సంబంధాన్ని నడిపించడం దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. 22వది అతని ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా భావించడం. తనకు ఎప్పుడు అవసరం వచ్చినా అతను వస్తాడని భావించి అతని సమయం లేదా వ్యక్తిగత జీవితాన్ని గౌరవించకపోతే అది ఉపయోగించుకోవడం వైపు వెళ్ళవచ్చు. ఇక 23వది తప్పు చేసిన భావోద్వేగాలలో తప్పించుకోవడం. తప్పు చేసినప్పుడు బాధ్యత తీసుకోకుండా ఏడుపు, కోపం లేదా భావోద్వేగ ఒత్తిడితో విషయం మార్చడం కూడా మ్యానిప్యులేషన్ కావచ్చు. ఇక 24వది సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించకుండా ప్రయోజనం పొందడం. తనకు కావాల్సిన శ్రద్ధ, సమయం, సహాయం తీసుకుంటూ సంబంధం గురించి స్పష్టత ఇవ్వకుండా ఉంచడం ఎదుటి వ్యక్తిని గందరగోళానికి గురిచేస్తుంది. తన అవసరాలు మాత్రమే ముఖ్యమని భావించడం. ఆమెకు అవసరం ఉన్నప్పుడు పురుషుడి సమయం, శ్రద్ధ, సహాయం కావాలి, కానీ అతనికి అవసరం వచ్చినప్పుడు పట్టించుకోకపోతే సంబంధంలో సమతుల్యత లేదని అర్థం. ఇక 21వది అతని నమ్మకాన్ని పదే పదే పరీక్షించడం. నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావు అంటూ పదే పదే పరీక్షలు పెట్టడం, తన కోసం అతను ఎంతవరకు వెళ్తాడో చూడటం ఆరోగ్యకరమైన పద్ధతి కాదు. 28వది అతని ఒంటరితనాన్ని ఉపయోగించుకోవడం. అతను భావోద్వేగంగా బలహీనంగా ఉన్న సమయంలో ఎక్కువగా దగ్గరై అతని నమ్మకాన్ని సంపాదించుకొని తర్వాత తన ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మ్యానిపులేషన్ కావచ్చు. తన మాట వినకపోతే కోపం చూపించడం, తన కోరిక నెరవేరకపోతే మాట్లాడటం మానేయడం, కోపం చూపించడం లేదా భావోద్వేగ ఒత్తిడి తీసుకురావడం సంబంధానికి మంచిది కాదు. అతని సమయాన్ని విలువైనదిగా చూడకపోవడం. అతను తన కోసం ఎప్పుడూ సమయం కేటాయించాలని కోరుకుంటూ అతని పని లేదా వ్యక్తిగత జీవితాన్ని మాత్రం గౌరవించకపోతే అది ఏకపక్ష సంబంధంగా మారుతుంది. తనకు కావాల్సినవి మాత్రమే అడగడం సహాయం, రైడ్, డబ్బు, గిఫ్ట్ లేదా ఇతర అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే సంప్రదిస్తే ఆమెకు వ్యక్తి కంటే అతని ఉపయోగం ముఖ్యమై ఉండవచ్చు. అతని ఖర్చు చేసే సామర్థ్యాన్ని పరీక్షించడం. ఎంత ఖర్చు చేస్తాడు, ఎంత విలువైన గిఫ్ట్ ఇస్తాడు, తన కోసం ఎంత డబ్బు పెట్టగలడు అనే విషయాల ఆధారంగా అతని ప్రేమను కొలవడం సరైనది కాదు. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.